హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యుకర్తి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, పెసరట్టు అనమాట. ఇంకా ఇవాళ అయితే అది చేశాను. ఇంకా అల్లం చట్నీ కూడా చేశానండి. దాని కాంబినేషన్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే షేర్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మరి మీరు ఎప్పుడు చేసిన పెసరట్టు ఇలానే చేస్తారా? నేనైతే ఇలానే చేస్తాను. చూడండి ప్రాసెస్. పిండికి అయితే మాత్రం బ్యాటర్ అయితే మాత్రం కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవడం బెటర్ అండి. అంటే కొంచెం బరగ్గా బ్లెండ్ చేసుకోవడం బెటరు, మరీ స్మూత్గా కాకుండా. సాల్ట్ సరిపోయినట్టు అనిపించలేదని ఇంకా అందుకే మళ్ళీ వేసుకున్నాను. వేసుకుని మనం దోశ బ్యాటర్ ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో అలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం చట్నీ అండి. నేనైతే అల్లం చట్నీ ఎప్పుడు చేస్తాను ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా కానీ ప్రాసెస్ అయితే ఇదేనండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చుతుందండి ఈ చట్నీ అయితే. అండ్ పెసరట్లో కాంబినేషన్ కూడా అల్లం చట్నీ సూపర్గా ఉంటుంది. అండ్ అల్లం చట్నీలో మరొకటి అండి, ధనియాలు బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ధనియాలు వేస్తే నా టేస్ట్ పక్కాగా సూపర్గా వస్తుంది. చింతపండు విడిగా కంటే అలాగా మనం ఫ్రై చేసే దాంట్లోనే వేసుకుంటే మాత్రం అది కూడా ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకా అది కట్టేసి ఇంకా పక్కన పెట్టుకొని చల్లారుతుంది. చల్లారేలోపు ఇంకా మనం దోశలకు అయితే రెడీ చేసుకుందాం. ప్యాన్ వేసుకున్నానండి. అది ప్యాన్ పెట్టుకుని అది వేడిగా కానీ ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసాను ఆనియన్తో. ఇలా ఆయిల్ వేసుకుంటేనే దోశ అనేది చాలా స్మూత్గా వస్తుందండి, లేకపోతే అంటుకుపోతుంది అనమాట. మనం ఆయిల్ వేయకుండా ఫస్ట్ తర్వాత వేస్తే పైన మనం ఈ దోశ పైన ఎలానో ఆయిల్ వేస్తాము. కాబట్టి ప్యాన్ కూడా కాగానే మనం ఆయిల్ రాసుకుని వేసుకుంటేనే మంచిది. ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనం ప్రోటీన్ అందాలంటే బాడీకి ఖచ్చితంగా వీక్లో ఒక 2 టైమ్స్ అయినా పెసరట్టు వేసి తినాలండి. ఎందుకంటే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇందులోనూ. చూస్తారు కదా, ఇంకా అది చల్లారగానే ఇందులో నేను వెల్లుల్లిపాయ అలాగే ఉప్పు ఇంకా బెల్లం కూడా వేసేసుకున్నానండి. ఇంకా వేసుకుని ఇంకా తగినన్ని వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఇట్స్ రెడీ. చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మరి మీరు ఎప్పుడు చేసిన ఇలానే చేస్తారా? చేస్తే నాకైతే కామెంట్ చేయండి. చేయని వాళ్ళైతే మాత్రం మీకు యూజ్ అయితే మాత్రం ఈ ప్రాసెస్ యూజ్ చేసి పెసరట్టు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్. తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా.